కృప కలిగిన తండ్రి, సర్వాధికారం కలిగిన దేవుడివి నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇదిగో నాయనా ఈ దైవ సేవకుడి సన్నిధిలో చేరి నాయన నీ పాదాలు కడ మొరపెడుతున్నాం తండ్రి. ఈ సంఘాన్ని నాయన ఆశీర్వదించండి, మందిరాన్ని దీవించండి ప్రభువా. అయ్యా ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ మందిరానికి వచ్చే ప్రతి సంఘ బిడ్డలని, సహోదరులందరినీ, వాళ్ళ కుటుంబరాలను, వాళ్ళ బిడ్డలను దీవించి ఆశీర్వదించి అయ్యా నీ బిడ్డలందరూ నీ సన్నిధికి వచ్చిన ఆయన నీ సన్నిధిలోని ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, రక్షణ లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రముల తండ్రి. ఈ గ్రామంలో రక్షణ లేని బిడ్డలున్నారు, మారు మనసు లేని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డలకి మారు మనసు, రక్షణ నమ్మి బాప్టిస్మం పొంది నాయన నీ సన్నిధికి వస్తానికి సహాయం చేయండి ప్రభువా. నీ మందిరం ఖాళీ స్థలంగా మిగలకుండా ప్రభువా, అనేక నూతన ఆత్మలను నడిపించండి నాయన. సంఘాన్ని అభివృద్ధి చెయ్యండి ప్రభువా. అయ్యా ఈ సంఘాన్ని నీవే ఆశీర్వాదంతో, దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. సహాయం చేయండి ప్రభువా. కూడొచ్చిన దైవ సేవకులను కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించి అయ్యా నీ సేవలో, నీ పరిచర్యలో బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీకు స్తోత్రములయ్యా. ఎదుగో నాయన సమయం ఇచ్చిన దైవ సేవకుని కూడా ఆశీర్వదించండి, నువ్వు దీవించి ప్రభువా. ఈ సేవలో, ఈ పరిచర్యలో నాయన అనేక ఆత్మలు సంపాదించే కృపను కూడా నీ సేవకుడికి దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో అంగీకరించి దయచేయబోతున్నటువంటి